హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 5th జనవరి వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి, టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికాయ్ 0.01% నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 0.5% మేర, అలాగే హాంకాంగ్ మార్కెట్స్లో 0.9% మేర నష్టాలు ప్రస్తుతం మనకి నమోదవుతున్నాయి. ఇక యుఎస్ మార్కెట్స్ చూస్తేనేమో నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మనకి సెల్లింగ్ కనిపించింది. ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ కూడా మనకి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టెక్ రౌట్ కొద్దిగా మనకు ఉంది. అందుకే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో 1.5% దాకా నష్టం మనం చూసాం నాస్డాక్లో. S&P 500 0.06% మీద నష్టపోతే డౌ జోన్స్ మాత్రం 0.5% పైగా లాభాలను నిన్న నమోదు చేసింది. ఇవాళ మన మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ $79.69 దగ్గర ఉంది. ఆయిల్ $76.72 దగ్గర ఉంది. కొద్దిగా ఒమిక్రాన్ భయాలు మళ్ళీ ఈ మార్కెట్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరగడం, గోల్డ్లో బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతూనే ఉంది. నిన్న $1,800కి పడిపోయిన గోల్డ్ మళ్ళీ $1,815 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాండ్స్ US 10-year బాండ్ రేట్స్ 1.6% పైకి దాటాయి. 1.65% దాకా ప్రస్తుతం ఇక్కడ ట్రేడ్ కావడం చూస్తున్నాం. రికార్డ్ స్థాయి దగ్గరికి మెల్లిమెల్లిగా US 10-year బాండ్ ఈల్డ్స్ వెళ్తున్నాయి. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ 1% పెరిగి $46,328 దగ్గర ఉంది. ఎథీరియంలో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. పెద్దగా ఈ మార్కెట్లో మనకు మొమెంటం లేదు. వారన్ బఫే మేక్స్ $120 billion ఆన్ యాపిల్స్ రైజ్ టు $3 trillion అమాంగ్ హిస్ బెస్ట్ ఎవర్ బెట్స్. సో ఆయన టాప్ 3 బెట్స్లో యాపిల్ కూడా ఒకటి ఉంది. యాపిల్ $3 trillion మార్కెట్ చేరడంతో వారన్ బఫే గారు ఏకంగా $120 billion మొత్తాన్ని సొమ్ము చేసుకున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఒక క్వాలిటీ స్టాక్ని మనం నమ్ముకొని దాంతోపాటే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే ఏ స్థాయిలో లాభాలు వస్తాయనేందుకు ఒక ఇద్దరు ఉదాహరణ. వన్ ఈజ్ యాపిల్, సెకండ్ ఈజ్ వారన్ బఫే. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో స్ట్రిక్టర్ కోవిడ్ కర్బ్స్ బ్యాక్ ఇన్ ఇండియా యాజ్ కేసెస్ మల్టిప్లై. మెల్లిగా కర్ణాటక వీకెండ్ లాక్డౌన్ పెడుతోంది. మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాలు మెల్లిమెల్లిగా ఈ వీకెండ్ లాక్డౌన్స్ని అలాగే నైట్ కర్ఫ్యూస్ని పెడుతున్నాయి. ఎందుకంటే కేసుల సంఖ్య డబుల్ ట్రిపుల్ ఒకే రోజు అవ్వడం మనం చూస్తాం. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఈ కర్బ్స్ కనుక ఇలాగే పెరిగినట్టయితే అయితే మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఈ న్యూస్ వచ్చిన మార్కెట్ పెద్దగా చెల్లిస్తున్నట్టు ఏం కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ అట్లీస్ట్ ఒక 1 or 2 weeks ఈ మొమెంటం చూసి సినారియో చూసి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అందుకని అగ్రెసివ్ బెట్స్ మాత్రం తీసుకోకపోవడం మంచిది. బాండ్ ఈల్డ్ రైజెస్ టు నియర్లీ 2-year హై ఆఫ్ 6.52%. బాండ్ ఈల్డ్స్ 6.52% చేరుకోవడం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూడాలి. అండ్ HC సెట్ బ్యాక్ ఫర్ ఫ్యూచర్ ఇన్ అమెజాన్ ఆర్బిట్రేషన్. అమెజాన్ ఆర్బిట్రేషన్ కేసులో హైకోర్టు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే హైకోర్టుకు వెళ్ళిందో దాన్ని అక్కడ కోర్టు తిరస్కరించింది. ఈ వారం ఎండింగ్లో ఆర్ నెక్స్ట్ వారం ఫస్ట్ వీక్లో ఈ సింగపూర్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఒక క్లియర్ కట్ డెసిషన్ రావచ్చు. హెచ్యుఎల్ డిస్ట్రిబ్యూటర్ డెడ్ లాక్ టెంపరరీ ఎండ్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్కి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఒక గొడవ, ఒక పంచాయతీ నడుస్తుందో అది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్టు అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూ టు బి టూ బిగ్ టు ఫెయిల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్లో భాగంగా ఈ 4 కంపెనీలు, ఈ 4 బ్యాంకులు, 3 బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పెద్ద స్థాయికి చేరుకున్నాయి. టూ బిగ్ టు ఫెయిల్ అంటే ఫెయిల్ అయ్యేందుకు అవకాశం లేనంత పెద్దగా ఈ బ్యాంకులు ఎదిగాయి, చేరుకున్నాయి అన్నట్టుగా ఆర్బీఐ రిపోర్ట్ ఒకటి చెప్తుంది. ఓకే, స్టాక్ స్పెసిఫిక్గా చూద్దాం మనం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ సర్జ్ 30% టు 36.17 trillion rupees, 36 లక్షల కోట్లకి ప్రస్తుతం ఇక్కడ చేరుకోవడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 6.27 లక్షల కోట్లుగా ఉంది, 6.5 లక్షల వరకు.
ఇక 37% లాస్ట్ అక్టోబర్కి ఇప్పటికి మనం చూస్తే డిఫరెన్స్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ కూడా కనీసం మనకి 15 నుంచి 30% వరకు జంప్ మనం చూసాము. ఇక నెక్స్ట్ ఈ ఏఎంసీస్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్లో కొద్దిగా ఎక్కడి నుంచి ఒక జంప్ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా గొప్ప కరెక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ బాగా పెరుగుతుంది కాబట్టి పరోక్షంగా ఈ ఏఎంసీ స్టాక్స్లో బయింగ్ రావాలి. లార్జ్ మిడ్ సైజ్డ్ బ్యాంక్స్ రిపోర్ట్ 11 to 23% లోన్ గ్రోత్ ఇన్ డిసెంబర్ క్వార్టర్. డిసెంబర్ క్వార్టర్లో లార్జ్ అండ్ మిడ్ సైజ్డ్ బ్యాంక్స్ దాదాపు 11 నుంచి 23% మేర లోన్ వృద్ధిని కనబరిచే అవకాశం ఉంది. కనబరిచాయని చెప్పి ఆర్బీఐ రిపోర్ట్ ఇక్కడ చెప్తుంది. సో ఆ రకంగా కొన్ని బ్యాంక్స్కి ఇది పాజిటివ్ అవుతుంది. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఈ స్టార్టప్ డేటా ఉంటుంది. ఫస్ట్లో ఇండియా ఇన్స్ థర్డ్ వేవ్ మంత్ర, లెస్ ప్యానిక్ మోర్ ప్లానింగ్. సో ఎందుకంటే మూడో వేవ్ దాదాపు 2 ఏళ్ల నుంచి మనం యాతన పడుతున్నాం కాబట్టి ఒకవేళ ఇంకో వేవ్ వస్తుందంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది మనకి. అందుకు తగ్గట్టు కంపెనీలు కూడా ప్యానిక్ తక్కువ అవుతున్నాయి, ప్లానింగ్ చేసుకుంటూ సాధ్యమైనంతగా మళ్ళీ రిటర్న్ టు హోమ్ వర్క్ ప్లాన్స్ని పెడుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్కి కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కంపెనీస్ టు ప్రయారిటైజ్ షార్ట్స్ ఫర్ ఫ్యామిలీ, స్టాఫ్స్ ఫ్యామిలీ, ఇదొకటి నేర్చుకుంటున్నాం. అలాగే హెచ్సి రిజెక్ట్స్ ఫ్యూచర్ గ్రూప్, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెన్యూడ్ ఎఫ్పిఏ బయింగ్ బూస్ట్ ఇండిసెస్ గెయిన్స్. మళ్ళీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మెల్లిమెల్లిగా మన మార్కెట్స్లోకి వచ్చి కొనుగోళ్లు చేపట్టడం నిన్న మన మార్కెట్స్లో ఈ స్థాయి ఉత్సాహానికి కారణంగా చెప్పుకోవచ్చు. కోవిడ్ 3.2 మే డెంట్ Q4 గ్రోత్ బై అప్ టు 30 basis points. ఒకవేళ టూరిజం, హోటల్స్, రెస్టారెంట్స్ వీటి మీద ఇంపాక్ట్ ఉంటుంది, నో డౌట్. ఓవరాల్గా Q4 మీద 30 basis points వరకు అంటే 0.3% మేర వృద్ధి మీద ఇంపాక్ట్ ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ అనలిస్టులు, ఎకానమిస్టులు అంచనా కడుతున్నారు. ఫ్లిప్కార్ట్ ఇండియా యూనిట్స్ పోస్ట్ రోబస్ట్ గ్రోత్, హోల్సేల్ మార్కెట్ ప్లేస్ ఆర్మ్స్ లాక్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 25 and 32%. అమెజాన్ మార్కెట్ ప్లేస్ 49% రెవెన్యూ వృద్ధిని. సో ఈ కామర్స్ కూడా ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో ఈ డేటా బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హైరింగ్ ఇంటెంట్ స్టిల్ అన్రఫుల్డ్ బై ఒమిక్రాన్ థ్రెట్. న్యూ వేరియంట్ ఐహెచ్యూ ఫౌండ్ ఇన్ ఫ్రాన్స్లో ఐహెచ్యూ అన్న పేరుతో మరొక కొత్త వేరియంట్ కనుగొన్నారు. ఇప్పటికీ ఒమిక్రాన్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో తెలుసుకోకముందే మరొక కొత్త వేరియంట్ కనుక్కోవడం కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. సనాతన్ టెక్స్టైల్స్ ప్లాన్స్ 1,300 crores పబ్లిక్ ఇష్యూ. సో ఈ యాన్ వీటిలో ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సనాతన్ టెక్స్టైల్స్ వీళ్ళు ఐపీఓకి రాబోతున్నారు. దాదాపు ఆపరేటింగ్ ఎర్నింగ్స్ 260 crores ఫస్ట్ హాఫ్లో ఉంటే, అంటే దాదాపు 500 నుంచి 550 కోట్ల ఎబిట్టా సూచిస్తున్న కంపెనీ ఇది. ఈ కంపెనీ ఐపీఓకు రాబోతుంది. దాదాపు 1,200 నుంచి 1,100 కోట్ల రూపాయల వరకు సమీకరించవచ్చు అనేది ఒక అంచనా. ఇక ఆర్బీఐ మే కీప్ రేట్స్ లో ఫర్ లాంగర్ టు కౌంటర్ వైరస్ హిట్. సో వైరస్ మళ్ళీ పెరుగుతుంది, విజృంభిస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగిస్తూ అవసరాన్ని బట్టి లిక్విడిటీని మెజర్స్ని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి లిక్విడిటీ అందించడం అనేది ఆర్బీఐ తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడైతే అలాంటి డెసిషన్ తీసుకోకపోవచ్చేమో అన్న ఒక అంచనా ఉంది. ఫిబ్రవరి తర్వాత మేబీ దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి. ఇక బెంచ్ మార్క్ ఈల్డ్స్ సర్జ్ టు 2-year హై ఆన్ యూఎస్ క్యూస్ కారణంగా మన దేశంలో కూడా ఈ వడ్డీ రేట్ల ఈ బాండ్ ఈల్డ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అన్నది ఒక అంచనా. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అదర్స్ పోస్ట్ రోబస్ట్ లోన్ గ్రోత్ ఇన్ డిసెంబర్ క్వార్టర్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అడ్వాన్సెస్ రైజెస్ 16.4, ఐడిఎఫ్సి ఫస్ట్ అప్ 10.7%, బంధన్ లోన్ బుక్ గ్రోస్ 11.2%. సో ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, బంధన్ బ్యాంక్ వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే డిపాజిట్ గ్రోత్, లోన్ గ్రోత్ పెరుగుతుందంటే కంపెనీ బిజినెస్ కూడా పెరుగుతుందని మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ గ్రోత్ వాజ్ స్టడీ అట్ 14% అండ్ గ్రూ 14.46 lakh crores అట్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2020. రీటైల్ డిపాజిట్స్ 17% దాకా పెరిగాయి.
HDFC Bank's current and savings account stood at 6.8 lakh crores, a growth of 24.6%. లాస్ట్ ఇయర్తో పోలిస్తే HDFC బ్యాంక్ దాదాపు 25% మేర వృద్ధిని నమోదు చేయడం అనేది కొద్దిగా మనం ఒక పాజిటివ్గా తీసుకోవాలి. IDFC బ్యాంక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 10.7%. బంధన్ బ్యాంక్ లో కూడా మంచి గ్రోత్ మనం చూసాం. రిపోర్టెడ్ ప్రొవిజనల్ నెంబర్స్ దట్ కలెక్షన్ ఎఫిషియన్సీ హాజ్ ఇంప్రూవ్డ్ 93% ఇన్ డిసెంబర్. కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా బాగా పెరిగింది. అండ్ సో ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ మీద ఇవాళ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. లాజిస్టిక్ కంపెనీస్ రైప్ ఫర్ రీరేటింగ్ విత్ ఇంప్రూవింగ్ ప్రాస్పెక్ట్స్. ఇక రీరేటింగ్ జరగచ్చేమో అన్న ఒక అంచనా ఉంది. లైక్ TCI ఎక్స్ప్రెస్, బ్లూ డార్ట్, మహీంద్రా లాజిస్టిక్స్, గతి, VRL లాంటి వాటికి ఇప్పటికే ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఏ స్థాయిలో వృద్ధి చెందిందో, ఎంత మల్టీ బ్యాగర్ అయిపోయిందో మనం తెలుసుకోవచ్చు. మిగిలిన కంపెనీస్ కూడా రీరేటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయన్న ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. వీటి మీద ఏదైనా కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. మహీంద్రా లాజిస్టిక్స్ లాంటి వాటికి ఇంకా బాగా స్కోప్ ఉంది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. స్టీల్ స్టాక్స్ లుక్ అట్రాక్టివ్ బై పోస్ట్ కరెక్షన్ తర్వాత ఈ స్టాక్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయని టార్గెట్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. JSW స్టీల్ $670 ప్రస్తుతం కోట్ అవుతుంటే $775 టార్గెట్ ప్రైస్. టాటా స్టీల్ $1740, సెయిల్ $162 టార్గెట్ ప్రైస్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ $577, జిందాల్ స్టెయిన్లెస్ $210 టార్గెట్ ప్రైస్ ఇక్కడ కనిపిస్తోంది. పోస్ట్ కరెక్షన్ తర్వాత ఈ స్టాక్స్లో మంచి జోష్ ఉండే అవకాశం ఉంది అని. రెస్టారెంట్ ఓనర్స్ 1000 లే ఆఫ్స్, పే కట్స్ అగైన్. మళ్ళీ రెస్టారెంట్ ఓనర్స్కి ఈ కొత్త ఒమిక్రాన్ భయం చుట్టుకుంది కాబట్టి కొంతమంది ఉద్యోగులను తీసేస్తున్నారు, జీతాలను తగ్గిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రొటీన్ మోడల్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిణామం ఈసారి కూడా. వొడాఫోన్ ఐడియా రీపేస్ NCD డ్యూస్ ఆన్ టైం. సో ఇదొక పాజిటివ్ న్యూస్ అవుతుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ NCDస్కి ప్రిన్సిపల్ అంటే వడ్డీ ఏదైతే చెల్లించాలో ఆ వడ్డీని సకాలంలో వొడాఫోన్ ఐడియా చెల్లించింది. సో కొద్ది గొప్ప ఆర్థిక క్రమశిక్షణ దిశగా వొడాఫోన్ ఐడియా వెళ్తుంది. ఆర్థికంగా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుందో ఇంతకాలం నుంచి అది కొద్దిగా సర్దుమడుగుతున్నాయి అన్నట్టుగా మనం ఇక్కడ అనుకోవాలి. సో ఇవన్నీ మేజర్ న్యూస్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సెక్టార్స్ కానీ, స్టాక్స్ కానీ, రకరకాల మనకి బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో సినారియో మారుతుంది. అండ్ కోవిడ్ 3వ వేవ్ అనుకుంటున్న తరుణంలో ఎలాంటి ప్లాన్ మనం తీసుకోవాలి, ఇలా రకరకాల అంశాలు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కార్నివల్ కేవలం మీకోసం మాత్రమే ఇంతమంది అనలిస్టులు ఒకే చోట వచ్చి తమ నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నారంటే దానికి అన్న మనం గౌరవించి ఖచ్చితంగా ఈ ట్రేడర్స్ కార్నివాల్కి, ఇన్వెస్టర్స్ కార్నివాల్కి మనం అటెండ్ అవ్వాలి. 8th and 9th 2 రోజుల పాటు ఈ కార్నివాల్ జరగబోతోంది. ఆన్లైన్లో జరుగుతుంది. అందుకే మీరు ఇంట్లో కూర్చొని ఆర్ఎల్స్ ఆఫీస్లో ఉన్న కార్లో ట్రావెల్ చేస్తున్నా కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపర్చునిటీని వినియోగించుకోండి. రోజుకు 3.5 నుంచి 4 గంటల చొప్పున, అంటే దాదాపు 7 నుంచి 8 గంటల పాటు మైండ్ బాగ్లింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు కూడా అనలిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా అంశాలు కొత్తవి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాల కోసం వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. లేదంటే profitmaster.in వెబ్సైట్లో కూడా మీకు వివరాలన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.